ఇక సెప్టెంబర్లో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రాథమిక అంచనా. నేడు పిఎస్సి సమావేశం. ఎలక్షన్ పై అభిప్రాయ సేకరణ. హజర్ కానున్న సీఎం రేవంత్, మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్. ఎన్నికల ఆలస్యం చేయొద్దని ఇప్పటికే నేతల ఒపీనియన్ అంటూ బీసీలకు పార్టీల పరంగా 42% రిజర్వేషన్లకు యోచన అంటూ ఇక ఆ యోచన ఏందో మనకు తెలుసు. ఈ 25వ తారీఖు కేబినెట్ సమావేశంలో ఏం డిసిషన్ తీసుకుంటారో మనకి ఎరక. వీళ్ళు చెప్పేది స్థానిక ఎన్నికలు, అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ. నేనేమంటున్నా, అసెంబ్లీలో కాళేశ్వరం చర్చ తర్వాత వచ్చిన మైలేజ్ను బట్టే ముందుకెళ్తారు తప్ప లేకపోతే వాళ్ళు ఇప్పుడే పోరు. ఎందుకంటే 42% ఇస్తామని చెప్పినప్పటికీ ఇయ్యలేని పరిస్థితులు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, ఒకటి వాళ్ళకు కేంద్రం నుంచి మద్దతు దొరకలేదు, అదొక నష్టం ఉంది. ఇంకా దాంతోపాటు 42% ఇస్తేనే పోవాలనే దాని మీద వాళ్ళే చెప్పుకున్నారు. వాళ్ళే గతంలో మేము ఖచ్చితంగా ఈ 42% ఏదైతే ఉందో రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ ఇచ్చినాకనే మేము ఎన్నికల పోతామని చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు, ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్లా వీళ్ళకి ఇలా గవర్నరు రాష్ట్రపతి సంతకం చేయట్లేదు కాబట్టి ఆ బిల్లు ఆమోదం పొందట్లేదు. కాబట్టి మేము పార్టీల పరంగా వీళ్ళ ప్రయత్నం ఏంటంటే, ఇక పార్టీల పరంగా 42% ఇచ్చుకుందామనే ఒక ఆలోచనలో కనిపిస్తూ ఉంది. మరి పార్టీల పరంగా ఇచ్చినట్టయితే మీరు చేసిందంత ఎందుకు, కులగణన ఏంది, జనగణన ఏంది, మీ లెక్కేది, మీ పత్రం ఏంది అని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. దీంతో వీళ్ళు అన్ని పార్టీలు ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత, సరే ఈ 25th రోజు క్యాబినెట్ మీటింగ్, ఈ క్యాబినెట్ మీటింగ్లో చర్చకు వచ్చేది మెయిన్గా నేను చెప్తా కాళేశ్వరం మాత్రమే వస్తుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పుడే వాళ్ళకి పోవాలంటే ధైర్యం లేదు. ఒక పక్క రైతుల అరికోస వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ చేయలేరు. వాళ్ళతో కాదు, క్లారిటీ లేదు, వాళ్ళకి ధైర్యం లేదు. ఏదన్నా సాధించాలి, ఏదైనా చేయాలి, వీళ్ళ కోసానికి ఏదన్నా ప్రయత్నం చేయాలని లేదు. ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, నడిస్తే నడుస్తుంది. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఈ పిసి ఘోష్ ఇచ్చిన విచారణ ఏదైతే చేసిర్రో, ఆయన ఇచ్చిన రిపోర్టు మీద జరిగే అసెంబ్లీ సెషన్లా మాట్లాడి కేసీఆర్ని పేరుని ఖరాబ్ చేసి, కేసీఆర్ ఒక దొంగ, కేసీఆర్ ఒక చీటర్, కేసీఆర్ ఒక ఇక ఎన్ని నెలలో నేస్తారు కదా, ఇక చెప్తారు కదా, మనం బయట వింటుంటాం కదా. సో ఇవన్నీ చేసిండు హరీష్ రావు, కేసీఆర్ కలిసి మొత్తానికి కాళేశ్వరంలో ఇక 1,00,000 కోట్లు అయిపోయింది, 1,000 కోట్లకు వస్తారు. ఇప్పుడు 1,000 కోట్లు తిన్నారు అని చెప్పి అంటారు. ఆ తర్వాత ఆ పేరు కూడా తీయరు. ఇక ఓన్లీ ప్రభుత్వ వైఫల్యాలు అయితే నీకు బాధ్యత లేదా అని ఈ టైప్లో మాట్లాడతారు. ఇక్కడ వచ్చే మైలేజ్ను బట్టే, ఈ మైలేజ్ను బట్టే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతారు. లేకపోతే ఇక ఇప్పటికిప్పుడు పోయే పరిస్థితి కాదు వీళ్ళది. ఈ మైలేజ్ ఇంపార్టెంట్ వీళ్ళకి. ప్లస్ లోకల్ బాడీ ఎన్నికలంటే అత్యధికంగా రైతులు మాత్రమే ఓట్లేసే ఓట్లు, రైతులు మాత్రమే వీళ్ళకు ప్రసన్నం చేసుకోవాలి, రైతులకు మాత్రమే ప్రసన్నం చేసుకునే పరిస్థితి. కాబట్టి ఇది ఇప్పుడే చేస్తే ఫస్ట్ యూరియా అడుగుతారు, కొడుక యూరియా ఏది కొడుక అని అడుగుతారు. నెక్స్ట్ నా పాత రుణమాఫీ కాకపోయా, ఏమాయా సగమే చేస్తేవి, నా మాఫీలు ఇంకా జరగకపోయా అని అడుగుతారు. ఇది అయిపోయాక ఈ భరోసా అడుగుతారు, ఏమాయా నీ రైతు భరోసా ఏడవన్నదని అడుగుతారు. మొన్న ఒకటేసారి వేసినావు, కొంతమందికి రాలేదు, ఇంకా వాళ్ళందరికీ ఎప్పుడు వేస్తావు, అంతకంటే ముందు 4 ఎకరాల వరకు వేసినావు, మరి ఏమైనా బాకీ ఉన్నావు కదా, వేస్తావా అని ఇవన్నీ అడుగుతారు. కాబట్టి ఇదంతా కలిపి వీళ్ళు చేసేది ఒకటి, కోర్టును టైం అడుగుతారు, హైకోర్టుని టైం అడుగుతారు. ఏమడుగుతారు, మాతో ఇప్పుడే అవుతలేదు, మేము రిజర్వేషన్ల కోసానికి ఎదురు చూస్తున్నాము, అది కేంద్రం ఒప్పించైనా సరే, వాళ్ళ మెడల్ వంచైనా సరే, వాళ్ళని దొరకబట్టైనా సరే మేము చేపించి అప్పుడే ఎన్నికలకు వెళ్తాం, అందుకోసానికి మాకు కొంచెం గడువు ఇవ్వండి అని చెప్పి మరొక 2 నెలల గడువు తీసుకునే ఛాన్స్ ఉంది. ఆ 2 నెలలు గడువు తీసుకున్నాక ఇవాళ ఎన్నికలకు పోరా, అప్పటిదాకా రాజోడు రాకాశోడు అన్నట్టు అయిపోయింది. ఇప్పటికే ఈ పరిస్థితి చూస్తే అసలు ఏమన్నా నమ్మకం ఉందా? ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టక గ్రామాలు చిద్రం అయిపోయినాయి. ఆడ అడుగుదామంటే ఒకడు దిక్కు దివానం లేడు, దొరుకుతలేడు. ఏదైనా సమస్య ఉంటే చెప్పుకుందామంటే ఇంకా పెద్ద సమస్య ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంటే ఇట్లా ఉబ్బిపోయారు. ఇక మా ప్రభుత్వం వచ్చిందిరా అయ్యా 10 ఏళ్ళ తర్వాత, ఇక మనం ఎట్లయినా సరే ఈసారి ఏదో ఒక పదవి తెచ్చుకుందాం, కష్టపడదాం, లేదా పని చేద్దాం, లేదా సంపాదించుకుందాం అని అనుకున్న వాళ్ళందరి ఆశల మీద నీళ్లు పోసిండు. ఎవరైతే కష్టపడి ఎవరైతే పార్టీని అధికారం తెచ్చిరో వాళ్ళని బొంద పెట్టిండు. వీళ్ళు కుర్చీ మీదకి కూర్చోరు. ఏదో దానికి ఏదో ఇస్తే ఏమో చేసింది అన్నట్టు ఉంటుంది, ఒక సామెత ఉంటుంది. ఆ సామెతకు సరిగ్గా సెట్ అవుతారు వీళ్ళు. మరి ఎవరి వల్ల పైకి వచ్చినాం, ఇలా ఎవరి వల్ల ఈ హోదా అనుభవిస్తున్నాం అనే ఒక్కని కూడా లేదు. సో ఈ జ్ఞానం వాళ్ళు కష్టపడితే కదా మేము ఇలా అనుభవిస్తున్నాం, కాబట్టి వాళ్ళకి ఇద్దాం, ఏమన్నా ఈ కనీసం ఎన్నికలన్నా పెడదాం, కనీసం ఉన్న ఆ కార్పొరేషన్ చైర్మన్ పదవులు, కార్పొరేషన్ డైరెక్టర్ పదవులన్నా పంచుదాం, మిగిలిన ఇద్దాం, పార్టీ పరంగా ఇవ్వాల్సిన ఇద్దామని కూడా లేదు. ఇలా వాళ్ళు ఎంత నిస్పృహల, ఎంత నిరాశలో ఉన్నారంటే, అరే మేము ఏమో అనుకుంటే ఏమో అయిపోయింది, ఇక మాకు టికెట్లు లేవు, ఓట్లు లేవు, పబ్లిక్లకు 2 ఏళ్ల తర్వాత పోతే వాళ్ళు ఏమంటారో తెలుస్తలేదు, ఇలా ఏమని పోతారు చెప్పు, ఏ ధైర్యంతో పోతారు? నాకు కరెంటు బిల్లు మళ్ళా వస్తుంది, ఏంది బిడ్డ అని అడుగుతుంది ఒక అవ్వ. పెన్షన్ ఇస్తా అన్నావు కదా, ముసలోళ్ళకు 2,000 కాస్త 4,000 చేస్తాను కదా, ఇంకా రాకపోయాను ఒక అవ్వ అడుగుతుంది. రైతు బంధు భరోసా చేసి ఏదో చేస్తాను కదా, మరి ఏం చేసినామని అడుగుతారు.
ఇవన్నీ ప్రశ్నలు వచ్చేసినాయి. స్టార్టింగ్లో అయితే నీకెందుకు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు. ఎక్కడ కార్డు బట్టి విక్రమార్క చెప్పిండైతే ఈ కార్డులు జాగ్రత్తగా పెట్టుకోండి, ఈ కార్డులు పడేసుకోకూర్రి, మీరు చిన్నపిల్లల యొక్క పడేసుకోకూర్రి, జాగ్రత్తగా పెట్టుకోర్రి. వచ్చినాక ఈ కార్డు తెచ్చి మాకు చూపెట్టుర్రి, అన్ని పథకాలు తీసుకొని ఇంటికోర్రి, బస్తలు చదువుకొని అన్ని కలిపి ఒక గోనె సంచులు కట్టిస్తాం మేము, తీసుకొని ఇంటికోర్రి అని చెప్పిండు ఆ దొంగ. ఎటువైంది అలా ఎందుకు మాట్లాడతలేడు? అయిపోయినాయి చేసేసినాం. ఇంకొకటి ఏదో ఉంటే ఉండొచ్చు కోనకు, ఆ కొసరకు, లేకపోతే మొత్తం అయిపోయినాయి, అంతా పెరగన్నం తిన అరుగుల మీద వండొచ్చు, ఇక ఎవరైనా ఏం టెన్షన్ లేదు అని చెప్పినట్టుగా ఇలా బట్టి విక్రమార్క చెప్తున్నాడు. మంత్రులు కూడా అంతే, సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. అయిపోయినాయి చేసేసినాం, ఏమి ఇచ్చేది లేదు, ఇక మీకు మాకు ఏం లేదు బిడ్డ, ఓట్లకు రండి, మీకు మాకేముందో మేము చూపిస్తాం, ఓట్లకు వచ్చి అడుగుర్రి, అడిగితే ఇలా ప్రశ్నలు ఉన్నాయి, ఒక 10 ప్రశ్నలు ఉన్నాయి పబ్లిక్ దగ్గర అని ఇలా వాళ్ళు అంటా ఉన్నారు. మరి ఈయన చేస్తాడా చెయ్యడా, అసెంబ్లీ ఎన్నికలు స్థానిక ఎన్నికలు పెడతాడా పెట్టడా, ఈయనతో అవుతుందా కాదా ఒకసారి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చేసింది. వీళ్ళతో అయ్యేటట్టు లేదు అనే కాడికి తెచ్చేసారు.